గుడ్ మార్నింగ్. భారతదేశానికి సంబంధించి అత్యున్నతమైన సాహిత్య పురస్కారం ఏది అనగానే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది జ్ఞానపీఠ్ అవార్డు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, భారతదేశంలో సాహిత్య రంగానికి సంబంధించిన అత్యున్నత పురస్కారము జ్ఞానపీఠ్ అవార్డు. మరి ఈ అవార్డును ఎవరిస్తారు అంటే 1944 సంవత్సరంలో ఏర్పాటు చేసిన భారతీయ జ్ఞానపీఠ్ అనే సంస్థ ఈ అవార్డును అందజేస్తుంది. అయితే ఈ అవార్డు ఏర్పాటు చేసిన సంవత్సరము 1961. ఇక ఈ జ్ఞానపీఠ్ అవార్డుని మొట్టమొదటిసారిగా ఇచ్చిన సంవత్సరము 1965. మరి ఎవరికి ఇచ్చారు అంటే ఈ పేర్లు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ జ్ఞాపకం పెట్టుకోవాలి. చూడండి, సాధారణంగా ఏమవుతుంది అంటే జనరల్గా ఈ పరీక్షలకు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ని బాగా దృష్టిలో ఉంచుకొని రీసెంట్గా జ్ఞానపీఠ్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అని ఆ పేర్లు కానీ జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ కొన్నిసార్లు పరీక్షల్లో ఏమవుతుంది అంటే లేటెస్ట్ విన్నర్ గురించి అడిగే బదులుగా మొదటిసారి ఈ అవార్డు గ్రహీత ఎవరు, గెలుచుకున్నది ఎవరు అని అడిగినప్పుడు అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. అందుకని అవార్డు గురించి చదివినా, ఏ టాపిక్ గురించి చదివినా కూడా దాని గురించి పూర్తి విషయాలు తెలుసుకొని మనం వెళ్తే దానికి సంబంధించి ఎటువంటి ప్రశ్ననైనా మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే జ్ఞానపీఠ్ అవార్డుకు సంబంధించి 1965 సంవత్సరంలో మొట్టమొదటిసారి దీన్ని బహూకరించడం జరిగింది. ఈ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మలయాళం రైటర్, వారి పేరు జి శంకర్ కురూప్. దయచేసి ఈ పేరు జ్ఞాపకం పెట్టుకోండి. సో మొట్టమొదటి గ్రహీత ఎవరు అన్నప్పుడు మీరు జి శంకర్ కురూప్ అనేది ఎక్కడైతే ఆప్షన్లో ఉందో అది కరెక్ట్ ఆన్సర్గా గుర్తించాలి. ఇది పాయింట్ నెంబర్ 1. అలాగే లేటెస్ట్ విన్నర్స్ ఎవరు? ఇప్పుడు చూడండి, మనకు 2023 సంవత్సరానికి సంబంధించి 58వసారి ఈ జ్ఞానపీఠ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. అంటే 1965 సంవత్సరంలో మొదటిసారిగా ఇస్తే అప్పటి నుంచి అది 58th, ఇప్పుడు మనకిది 58th టైము ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి ఈ గ్రహీతలు ఇద్దరున్నారు, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు. వారిలో ఒకరు గుల్జార్, వీరిని పాపులర్గా గుల్జార్ సాబ్ అని పిలవడం జరుగుతుంది, పరిచయం అక్కర్లేని వ్యక్తి. అలాగే రెండవ వ్యక్తి ఎవరు అంటే సద్గురు రామభద్రాచార్య, సద్గురు జగద్గురు రామభద్రాచార్య వారు ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. అంటే ఈ 2023 సంవత్సరానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఈ జ్ఞానపీఠ్ అవార్డును గెలుచుకున్నారు. వారి పేరు, ఒకరి పేరు గుల్జార్ అయితే రెండవ వారి పేరు జగద్గురు రామభద్రాచార్య. ఎవరు వీరు? జగద్గురు రామభద్రాచార్య అంటే ఇక్కడ మనకు మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో ఒక పీఠం ఉంది. ఆ పీఠం పేరు ఏమిటంటే తులసి పీఠం. దాన్ని స్థాపించింది, అలాగే దాని హెడ్ ఇప్పుడు వారే జగద్గురు రామభద్రాచార్య. వారిని ఏమంటారంటే పాలీగాట్ అంటారు. పాలీగాట్ అంటే ఏమిటంటే బహుభాషలు తెలిసిన వ్యక్తి. సో వీరి గురించి సరిగ్గా చూస్తే 22 భాషల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి, వెరీ 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 ఇంపార్టెంట్. సో అటువంటి వ్యక్తికి, అటువంటి అద్భుతమైన వ్యక్తికి ఈసారి జ్ఞానపీఠ్ అవార్డు లభించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అసలు ఈ అవార్డు పొందడానికి అర్హతలు ఏమిటి అని చూస్తే గనక వీరు రచించినవన్నీ కూడా, వీరి ప్రచురణలన్నీ కూడా భారత రాజ్యాంగంలో ఉన్న 8వ షెడ్యూల్లో ఎన్నైతే లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎన్ని లాంగ్వేజెస్, 22 భాషలు భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చెప్పబడి ఉన్నాయి. ఈ 22 భాషలు ప్లస్ ఇంగ్లీషు, ఈ 23 భాషల్లో రచించి ప్రచురించబడ్డ వాటికి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏ సంవత్సరం అయితే ఈ అవార్డు ఇస్తున్నారో ఆ సంవత్సరాన్ని మినహాయించి అంతకంటే ముందు 20 సంవత్సరాల్లో ప్రచురించబడిన రచనలను పరిగణలోకి తీసుకొని దానిలో ఈ అత్యుత్తమ వాటిని సెలెక్ట్ చేసి సెలెక్ట్ కమిటీ ద్వారా వారికి
ఈ పురస్కారం అనేది అందివ్వడం జరుగుతుంది. ఈ 22 భాషలు ప్లస్ ఇంగ్లీషు ఇవి తప్ప వేరే భాషల్లో రాసిన వాటికి ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది లభించదు. అలాగే మనకున్న ఇప్పుడు 22 భాషల్లో 16 భాషలకు సంబంధించి ఆ పుస్తకాలు పుస్తక రచయితలు వారికి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మరి దీనికి సంబంధించి మరి తెలుగు వారు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులం కాబట్టి తెలుగు వారు ఎవరైనా ఉన్నారా అంటే ఈ ఒక పాయింట్ కొంచెం వెయిట్ చేయండి, చెప్తాను. తెలుగు వారి కంటే ముందు ఇంకొక పాయింట్ని ఇక్కడ యాడ్ చేయాలి. 1965లో గెలుచుకుంది ఎవరో మనం తెలుసుకున్నాము. అలాగే 2023 సంవత్సరంలో గ్రహీతలు ఎవరో మనం తెలుసుకున్నాం. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తెలుగు వ్యక్తి ఎవరు అంటే పరిచయం అక్కరలేని అద్భుతమైన వ్యక్తి విశ్వనాథ్ సత్యనారాయణ. విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ అవార్డు అంటే ఈ తెలుగు వారికి సంబంధించి మొట్టమొదటి తెలుగు వ్యక్తి జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారు. అలాగే వారి తర్వాత మరొక పరిచయం అక్కర్లేని వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి. క్లియర్. సో వారు రెండవ వ్యక్తి. ఇక మూడవ వ్యక్తి రావూరి భరద్వాజ. అంటే ఇప్పటి వరకు ముగ్గురు తెలుగు వ్యక్తులు ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. రైట్. సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు దయచేసి ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి క్యాష్ ప్రైజ్ ఏమిటి అంటే 11 లక్షలు క్యాష్ ప్రైజ్. అలాగే వాగ్దేవి విగ్రహం వాగ్దేవి అంటే సరస్వతీదేవి విగ్రహం. అలాగే ఒక సైటేషన్ అంటే వారిని గుర్తిస్తూ వారిని స్తుతిస్తూ ఒక డాక్యుమెంట్ అనేది వారికి అందివ్వడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా ఈ అవార్డుతో వారికి గ్రహీతలకు ఇవన్నీ అందివ్వడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. దయచేసి ఈ పాయింట్స్ అన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ లేటెస్ట్ విన్నర్స్ ఆల్రెడీ మనకు తెలుసు. ఇక్కడ చూడండి, ఇక స్క్రీన్ మీద కనిపించే ఇద్దరు వ్యక్తులే లేటెస్ట్ విన్నర్స్. వీరెవరు? ఒకరు గుల్జార్, రెండవది జగద్గురు రామభద్రాచార్య. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నేను ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఇక మొట్టమొదటిసారిగా ఈ అవార్డు పొందిన మహిళ ఎవరు? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఆశాపూర్ణాదేవి. ఎవరు వారు అంటే ప్రముఖ బెంగాలీ రచయిత. క్లియర్. మొదటిసారిగా పొందినది ఎవరు? అలాగే మొదటిసారిగా పొందిన తెలుగు వ్యక్తి ఎవరు? అలాగే లేటెస్ట్ గ్రహీతలు ఎవరు? అలాగే మొదటిసారిగా ఈ అవార్డు పొందిన మహిళ ఎవరు? ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ అవార్డులు ఎవరు బహుకరిస్తారు? ఈ అవార్డులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఈ అవార్డు మొట్టమొదటిసారిగా ఇచ్చిన సంవత్సరం ఏది? ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ 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 ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.